నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని మాట వినడానికి సిద్ధపడ్డ మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి హెచ్చించి గొప్ప ఘనత మీకు అనుగ్రహించును గాక. వీడియో చూస్తున్న వారందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన మాట 107వ కీర్తన 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తుతి కలుగును గాక. శ్రమకు తాళలేక, వేదనకు తట్టుకోలేక, మరి ఆ బాధలో నుంచి వారు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ప్రభువుకు మొరపెట్టగా వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. ఎప్పుడు? మొరపెట్టినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన్ను పిలిచినప్పుడు, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ఆపదలో నుంచి, ఆ వేదనలో నుంచి ప్రభు ఏం చేశారంటే వారిని విడిపించారు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ప్రభువుకు మొరపెట్టు. చూడండి, మన కుటుంబంలో సమస్యలు రాకుండా పో, వేదన రాకుండా పోదు, కరువు రాకుండా పోదు, దుఃఖం రాకుండా పోదు. కానీ నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి. మొరపెట్టడం ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో అవి రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే మొరపెడతావో అవి పోవడం ప్రారంభిస్తాయి. చూడండి, శిష్యులు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు, తుఫాను అవన్నీ వచ్చి చుట్టుకున్నప్పుడు ఎవరికి మొరపెట్టారు? గట్టి కేకలేస్తున్నారు, ప్రభువా 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 అని. లేకపోతే వాళ్ళు మొరపెట్టరు, వాళ్ళ కేకలు వేయరు, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు, అసలు ప్రార్థన చేయరు. చూడండి, రోజుల్లో ఏదైనా దుఃఖం, వేదన ఇవి రాకపోతే ప్రతి ఇంట్లో ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, స్తుతి ఉండదు. అందుకే ఎప్పుడైతే ఈ మొరపెట్టడం ఆగిపోతుందో దేవుడే వాటిని పంపిస్తాడేమో. జాగ్రత్త. ఎప్పుడు మొరపెడుతూనే ఉండు, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండు, ఎప్పుడు ఆయన నామమును స్తుతిస్తూనే ఉండు. ఈ దగ్గరికి ఏది కూడా రాదండి, అవి ఆపితే ఇవి వస్తాయి. జాగ్రత్త. అందుకే శ్రమకు తాళలేక మీరు మొరపెట్టారు. వారి అపాయంలో నుంచి, వారి వేదనలో నుంచి, వారి దుఃఖంలో నుంచి, వారి శోధనలో నుంచి ప్రభువు వారిని విడిపించాడు. ఆయన విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. తప్పకుండా విడిపిస్తాడు. మొరపెట్టు, ప్రార్థించు, ప్రభు నామంలో స్తుతించు. ఈరోజు నీకు ఎదురయ్యే ప్రతి సమస్య సమాధానంగా మార్చబడాలంటే, ప్రతి దుఃఖం నాట్యంగా మార్చబడాలంటే, ప్రతి కరువు సమృద్ధిగా చేయబడాలంటే మొరపెట్టు, ప్రార్థించు. ఆయన నామంలో నీ దుఃఖం అంతా ఆయన నీ హృదయాన్ని కుమ్మరించు. తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, తప్పకుండా నీకు విమోచన కలగజేసే దేవుడు. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని నమ్ము. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తమ తమ జీవితాల్లో ఏ సమస్యలో ఉంటున్నారో, ఏ బాధలో ఉంటున్నారో, ఏ దుఃఖంలో ఉంటున్నారో, ఏ వేదనలో ఉంటున్నారో వారందరిని విడిపించమని ప్రార్థిస్తున్నా, వారందరిని రక్షించమని ప్రార్థిస్తున్నా. వారందరి బంధకాలు తెంచివేసి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. నేను ఉదయకాలం ఈ వాగ్దానం వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను క్షమించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. ఈరోజు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలపరచండి. వెలుచున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి, చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. అన్ని విషయములలో దీవించి ఈ రెక్కల చాటున ప్రతి బిడ్డలను భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.